బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా దావోస్ పర్యటన చేపట్టిన సీఎం చంద్రబాబు జూరిచ్ చేరుకున్నారు. జూరిచ్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అంతకుముందు జూరిచ్ విమానాశ్రయం చేరుకున్న మంత్రి లోకేష్ కు తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జనవరి 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో 1-to-1 సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 దేశాల ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్మండ్, టాటా సన్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతారు. అలాగే యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రీతోనూ భేటీ కానున్నారు. ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు దావోస్లో వరుసగా 2వ ఏడాది కూడా ఏపీ లాడ్జ్ పేరుతో ప్రత్యేక పెవిలియన్ను ఏర్పాటు చేశారు. దావోస్కు వెళ్లే ముందు జూరిచ్లో 20 దేశాల నుంచి వచ్చే ప్రవాస తెలుగు వారితో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు భరిస్తుంది. జనవరి 23న సీఎం బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది.
రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ఇక పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అయితే రెండో ఏడాదిలో కూడా చంద్రబాబు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన చేపట్టగా స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ కి చేరుకున్న ఆయన యూరోప్ లోని 20కి పైగా దేశాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు కానీ ఇటు అంటే ఎన్ఆర్ఐస్ కానీ టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుకి అధికారికంగా స్వాగతం తెలియజేశారు. సోమవారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:30కి అయితే రాయబారి మృదుల్ కుమార్ తో చంద్రబాబు భేటీ కానుండగా అనంతరం ఏరోస్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లూల్లాతో కూడా సమావేశం జరగనుంది. అయితే సాయంత్రం 4 గంటలకి నిర్వహించనున్న ఏదైతే తెలుగు డయాస్పోరా సమావేశాలు ఉన్నాయి, దాంట్లో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ముఖ్యంగా డయాస్పోరా సమావేశం ఏదైతే ఉందో అనంతరం రోడ్ మార్గాన దావోస్ కి చేరుకొని యుఏఈ మంత్రి అబ్దుల్లా మరియు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తో వేర్వేరు భేటీల్లో కూడా సీఎం పాల్గొనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉండగా అయితే జ్యూరిక్ కి చేరుకున్న మంత్రి లోకేష్ కూడా ప్రవాసాంధ్రులచే అంటే ఘన స్వాగతం తీసుకున్నారు. ముఖ్యంగా దావోస్ 2వ రోజు పర్యటనలో భాగంగా హోటల్ మెరోసాని దాంట్లో అయితే ఇండియా సెంటర్ జియోగ్రఫిక్ గ్రోత్ ఏపీ అడ్వకేజ్ పేరిట సిఐఏ నిర్వహించే ఏదైతే బ్రేక్ఫాస్ట్ సెషన్ ఉందో దాంట్లో కూడా పాల్గొనున్నారు శ్రావణి. అనంతరం భారత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాడ్జ్ ప్రారంభోత్సవానికి అయితే హాజరై దిగ్గజ ఐటీ సంస్థ IBM చైర్మన్ CEO అరవింద్ కృష్ణతో కూడా భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి అంటే డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఫ్యూచర్ కార్యాచరణకి డెవలప్మెంట్ కూడా చోటు చేసుకోవచ్చని ఒక అభిప్రాయం అయితే ఉంది. గూగుల్ క్లౌడ్ CEO దామోస్ కూడా ముఖాముఖి సమావేశం కూడా ఉండనుంది. లాంచ్ లో నిర్వహించే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ దాంట్లో కూడా ఫైనల్ డిస్కషన్ లో చంద్రబాబు పాల్గొంటున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మీడియా సంస్థ CNBC-కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. అయితే దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో కూడా వరల్డ్ ఇంటలెక్చువల్ దాంట్లో కూడా పాల్గొనున్నారు. మొత్తం మీద అన్నిటిలో కూడా ఎవరైతే స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాలు డిప్యూటీ మంత్రి హెలెన్ ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా రాయబారి ఆండ్రియా రౌవర్డ్, స్విస్ పార్లమెంట్ సభ్యుడు, ఇండియా స్విస్ ఫెడరేషన్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గుర్తో కూడా చంద్రబాబు చర్చలు జరుపుకోతున్నారంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా వరకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కే కాకుండా ఏదైతే టెక్నాలజీ పరంగా అభివృద్ధి కానుందో అభివృద్ధి ప్రతి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా కూడా ఈ దావోస్ పర్యటన అనేది ఒక కీలకమైన చోటు చేసుకుందని చెప్పుకొచ్చామని. 2వ రోజు జరగబోయే దానికి కూడా అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ CEO విన్సెట్ క్లెక్కర్ తో కూడా సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీకి అంటే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు. అనంతరం జాన్ కాల్ సంస్థ గ్రూప్ CEO ఎవరైతే ఉన్నారో జిన్ లక్ ఆయనతో కూడా సమావేశం కానున్నారు. మొత్తం మీద అంటే అందరితో కూడా సమావేశాలు మరియు భేటీలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమం ఏదైతే ఉందో $1 trillion ఈ చర్చా కార్యక్రమంలో కూడా పలు అంశాలని కీలకమైన అంశాలను కూడా చర్చించబోతున్నారు శ్రావణి. మొత్తం మీద 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో కూడా 1-to-1 సమావేశాలు కూడా జరగనున్నాయని తెలుస్తుంది. అలాగే 9 రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ ఎలక్ట్రానిక్స్ తయారీ, IT, ఫార్మా రంగాల్లో కూడా అవకాశాలను ఈ దావోస్ పర్యటనలో కూడా ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ముఖ్యంగా కొన్ని ఏవైతే ఏపీ లాంచ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రిజర్వేషన్, మొబిలైజింగ్ క్యాపబిలిటీస్ దానికి సంబంధించి కూడా అంటే పర్యాటక రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో కూడా సీఎం చంద్రబాబు 36 కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రావణి. 36 కార్యక్రమాల్లో కూడా
ఆ ప్రభుత్వాల మధ్యలో అంటే కార్యక్రమాలు పాల్గొనడంగా ప్రభుత్వాల మధ్యలో 3 సమావేశాలు ఆ పారిశ్రామికవేత్తలతో చాలా వరకు కీలకమైన సమావేశాల్లో అయితే ఆయన భేటీ కానున్నారు. దాంతో పాటు ఈ 3 సమావేశాలతో పాటు 16 1-to-1 భేటీల్లో కూడా ఆయన పాల్గొనున్నారు. ప్రతిదానికి కూడా ఈ పర్యటన అంతా ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే ఒక నేపథ్యంతోనే 16 1-to-1 భేటీలు కానీ 9 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనున్నారు. ఇంకా ప్లీనరీ సెక్షన్ లో కూడా పాల్గొంటున్నారు. జనవరి 22న దావోస్ నుండి జ్యూరిక్ కి చేరుకున్నారు. ముఖ్యంగా జ్యూరిక్ కి చేరుకుని అక్కడి నుంచి ఇండియాకి బయలుదేరుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. జనవరి 23న ఉదయం 8:25 గంటలకైతే హైదరాబాద్ కి చేరుకోనున్నారు శ్రావణి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు ఈ 1-to-1 భేటీల్లో కూడా ఒక కీలకమైన అంశాలని చర్చించబోతున్నారు. అందరూ అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఇంకో కూర్చొని పలు అంశాల పైన కూడా చర్చించబోతున్నారు శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel